లొకేషన్ అన్నా కదా, స్ప్లెండర్లో వచ్చినారు. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లామా డోంట్ బీ గామా. షేక్ అయిపోయింది బండి అట్లే. సీరియస్లీ ఎంత టఫ్ ఉంటుంది అనుకోలేదు నేను ప్యాంగాంగ్కి రూటు. నేను ఏదో సింపుల్గా ఉంటుందేమో అనుకున్నా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. చిత్తూరు టు లదాఖ్ రైడ్లో ఈరోజు డే 9. డే 9ఏనా? డే 9 లేండి. చూడండి మంచు కొండలో ఆ మంచు పైన ఫాగ్ వేరే. మళ్ళీ ఇప్పుడు టైం అయితే 8:40 అయితే అండి. స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడికంటే ప్యాంగాంగ్ లేక్కి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత ఫాస్ట్గా స్టార్ట్ అవుతా అనేసి. లేచిన 7కి లేచిన, స్నానం చేసుకున్నా, బాగా హాట్ వాటర్ వచ్చినాయి. స్నానం చేసుకొని లగేజ్ అంతా సెట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక 30 కిలోమీటర్స్ అనుకుంటా వచ్చిన దారిలోనే వెళ్ళి ఒక డైవర్షన్ వస్తుంది. ఆ డైవర్షన్లో తిరగాలి మనము. నేను ప్రైస్ చెప్పినానా, మర్చిపోయినానా? క్యామిల్ రైడ్ ప్రైస్ వచ్చేసి 500. అక్కడ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో టికెట్ తీసుకొని మీరు పోయి అక్కడ క్యామిల్ సఫర్ చేస్తాను చూసినారా, వాళ్ళకి ఇచ్చినారు అనుకోండి, మిమ్మల్ని క్యామిల్ పైన కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తారు అంతే. చూడాలి, ఈరోజు అయితే స్టే దొరికేస్తుంది ప్యాంగాంగ్ లేక్లో. హాన్లేలోనే కొంచెం కష్టంగా ఉందంటున్నారు స్టేలు. అప్పటికీ నేను కొన్ని హోమ్ స్టేలు అవి ఇవి చూసి పెట్టుకున్నా. ఇంకా ప్యాంగాంగ్ రీచ్ అయిన వెంటనే హోమ్ స్టేలో ఏదో ఒకటి బుక్ చేసుకొని వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఎల్లుండికి మనం ఉమ్లింగ్లోకి వెళ్తున్నాము. ఈరోజు సాటర్డేనా? ఈరోజు సాటర్డేనే అనుకుంటా. సో రేపు సండే కాబట్టి నాకు తెలిసి హెవీ క్రౌడ్ ఉండొచ్చు హాన్లేలో. వీక్ వీకెండ్స్ కాబట్టి ఈరోజు రేపు హెవీ క్రౌడ్ ఉండొచ్చు హాన్లేలో కానీ అండ్ ప్యాంగాంగ్లో కానీ. సో అందుకు ముందే బుక్ చేసి పెట్టుకునేస్తే సేఫ్ అనిపించేస్తుంది. కాకపోతే చాలామంది చెప్పేది ఏంటంటే హాన్లేలో కానీ హాన్లే గురించి, హాన్లేలో ఎట్లా అంటే ముందరే వచ్చి ఆగిపోకుండా హోమ్ స్టేల కోసము విలేజెస్లోకి వెళ్ళి ఎతకండి, ఖచ్చితంగా ఉంటాయి అంటున్నారు. చూద్దాం. హాన్లేలో నైట్ స్టార్ గేజింగ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేసి ఉమ్లింగ్లోకి స్టార్ట్ అయిపోవాలి. నేను అదే ప్లాన్లో ఉన్నా. ఎర్లీ మార్నింగ్ ఒక 5:30 6కి లోపల స్టార్ట్ అయిపోవాలి ఉమ్లింగ్లోకి. 6కి స్టార్ట్ అయితే ఉమ్లింగ్లోకి 3 అవర్స్, మినిమం 3 అవర్స్ పడుతుందంట అక్కడి నుంచి. అది ప్యాంగాంగ్కి ఎంతసేపు చూపిస్తాను అంటే 5 hours 2 minutes 227 kilometers చూపిస్తాను ప్యాంగాంగ్ లేక్కి. కరెక్ట్గా నేను అక్కడ వీడియో చేసానో లేదు, బండి బ్రేక్ ప్రాపర్గా పడలేదు. సో అక్కడ నుంచి రివర్స్ తీసుకొని ఇట్లా ఈ రూట్లో వచ్చిన హందర్ రూట్లో. సో కరెక్ట్గా అదే రూట్లోకి వెళ్ళి అక్కడ డైవర్షన్ వస్తుంది. ప్యాంగాంగ్ లేక్ అని బోర్డు కూడా ఉంటుంది. సారీ, అటు సైడ్ వెళ్ళాలి. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లామా డోంట్ బీ గామా. నిన్న అందరిలో రిటర్న్ వచ్చేటప్పుడు సన్సెట్ అవుతానుంది, సూపర్ అవుతానుంది. కాకపోతే కెమెరాలో బ్యాటరీ కూడా అయిపోవచ్చేసింది ఆల్మోస్ట్. దరిద్రం ఏందో. ఇంకా సర్లే అనుకొని లాస్ట్లో కొన్ని క్లిప్స్ ఊరికి అట్లా ఆఫ్ రోడింగ్కి వెళ్ళినవన్నీ తీసుకొని వచ్చేసిన. నేనైతే నిన్న టెన్షన్ పడిపోయిన, ఆ కార్ దొంగలలో ఎక్కడ ఫొటోస్ జాతిగా రావు అది ఇదనేసి. కాకపోతే మంచి స్పేస్ దొరికింది కాబట్టి బతికిపోయినా. ఇంకా ఆడ ఉమ్లింగ్లలో వస్తే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. ఉమ్లింగ్లలో ప్రాపర్గా వచ్చేసింది అనుకోండి, రిమైనింగ్ ప్రాసెస్ నేను పట్టించుకోను. నేను యాక్చువల్లీ మిగ్లా కూడా ట్రై చేద్దాం అనుకున్నా. చూద్దాం మిగ్లా అవుతుందో లేదో. ఒకవేళ మిగ్లా బోర్డు కొట్టేసి ఉంటే మాత్రం వేస్ట్. చాలామంది కొట్టేసినారు ఆ బోర్డు. ఇంకా అసలు లోపలికి అలవ్ లేదు అంటున్నారు. చూడాలి, వెళ్ళాలి అటుపక్క. ఉమ్లింగ్లా వచ్చేసి 19,024 feet ఉంది అనుకుంటా. మిగ్లా వచ్చేసి 19,400 feet. సో అది ఇంకా రెడీ చేయలేదు. సో గైస్, ఇంకా ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఒక 10 kilometers ఏమి వచ్చుంటాం అంతే. సో ఇట్లా వెళ్తే న్యూ బ్రా ప్యాంగాంగ్ ఇట్లా వెళ్ళాలి. ఈ హోటల్ పేరు ఏందబ్బా? మోతబ్ దాబా రెస్టారెంట్, తిమూర్ కలాసర్నుబ్రా. సో చలో లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. మేమైతే ఆలు పరోటా తిన్నాం. పర్లా బాగానే ఉంది. వీళ్ళంతా నాకు తెలిసి ఒకే గ్రూప్ అనుకుంటా. మొత్తం అన్నీ 4x4 ఈజు తారు. సో చలో ఎన్ని కార్లు? మొత్తం 10 పైన ఉంటాయి. నా నెంబర్ ప్లేట్ సౌండ్ వస్తుంది, ట్రర్ అని చూసుకోవాలి దాన్ని. ఇక్కడ సైడ్ ఆపేసి ఒక 10 to 15 minutes వదిలేస్తే ఆటోమేటిక్గా కొంచెం హీట్ రెడ్యూస్ అయ్యి మళ్ళీ బ్రేక్ పట్టింది ప్రాపర్గా. ప్యాంగాంగ్కి సైట్ వెళ్ళాలి. ఆగమ్, షియోక్, దుర్బుక్, ప్యాంగాంగ్. ఓకే, నేను ఇంకా పర్మిట్ ఏదైనా చెక్ చేస్తున్నారేమో అనుకున్నాడు. లేదు, నేరుగా వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి ఇంకా 205 ఆడేది అంత తక్కువ చూపించింది. పక్కన చూడండి అసలు వ్యూ ఎంత బాగుందో. ఆ చిన్న చెరువు అంతా సూపర్ ఉంది. నైస్ లొకేషన్స్. ఓహో, ఇటు చూడండి రాళ్ళు. ఈ రోడ్లలో ఏంటంటే మధ్యలో ఆడాడ ఇంత పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి. అవి చూసుకొని పోవాలి. చూసుకోకుండా పోయినారనుకోండి అంతే. ఇది చూడండి, చెప్పలే ఇట్లా పడతాయి.
ఎన్ని రాళ్ళు ఉన్నాయో చూడండి. పర్మిట్ తీసుకున్నామే కానీ మమ్మల్ని ఇంతవరకు ఎక్కడ పర్మిట్ అడగల. అట్లనే మేము పర్మిట్ తీసుకోకుండా రావద్దు. అదే మహా అంటే 600-800 అవుతుంది అంతే. ఏంది ఇదేదో వ్యూ పాయింటా? బాగానే ఉన్నారు టూరిస్టులు ప్యాంగాంగ్ లేక్ వెళ్ళే వాళ్ళు. షియాంగ్ వ్యాలీ కిందకి దిగుతానామో ఎక్కుతానామో ఏం అర్థం కాదు నాకైతే. ఈ మౌంటైన్స్లో ఎట్రా అంటే ఉన్నట్టుండి చలి, ఉన్నట్టుండి మంచు, ఉన్నట్టుండి వాన, ఉన్నట్టుండి ఎండ, ఏది కావాలో అది దొరుకుతాయి. షేక్ అయిపోయింది బండి అట్లే. సో అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. సో దానివల్ల ఇటు పక్క తిరుక్కొని వెళ్ళమన్నారు. నేను కన్ఫర్మేషన్ చేసుకున్నా రోడ్డు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళతో, ఇట్లా తిరుక్కొని వెళ్ళండి అన్నారు. ఎస్ ఇదే నేను చూసింది. కాకపోతే పోయిన ఇయర్ అయితే ఇదంతా ఫుల్ వాటర్ మొత్తం. కానీ అప్పటికి కూడా బైకర్స్ బ్యాక్ స్టెప్ వేయకుండా మొత్తం దీనంతా క్రాస్ చేసుకొని ప్యాంగాంగ్ పోయినారు. అట్లుంటుంది డెడికేషన్. ఇది అసలు మ్యాటర్ కాదు, ఇది ఉమ్లింగ్లా మ్యాటర్. ఇదంతా చిన్న చిట్కా ఇది. ఓ రివర్ క్రాసింగ్, నెంబర్ ప్లేట్ బోల్ట్ ఊడిపోయి అదేదో వైబ్రేట్ అవుతుంది అట్లే. అది చూడండి డెడికేషన్ అన్నా కదా. స్ప్లెండర్లో వచ్చినారు, అది డెడికేషన్ అంటే. ఎస్ స్ప్లెండరు. ఇది వచ్చేసి షైన్ అది చెప్పినా కదా, షైన్. ఎంతో గ్రేట్ వాళ్ళు, అంత రెస్పెక్ట్ వాళ్ళకి. అసలు అంత ఈజీ కాదు అలాంటి లో సీసీ బైక్స్లో రావడానికి. సీరియస్లీ ఇంత టఫ్ ఉంటుంది అనుకోలేదు నేను. ప్యాంగాంగ్కి రూటు నేను ఏదో సింపుల్గా ఉంటుందేమో అనుకున్నా. చాలా కష్టంగా ఉంది. రైనీ సీజన్లో వస్తే అసలు పక్క అసలు చాలా కష్టం అవుతుంది. అడ్వెంచర్ చేయొచ్చు కానీ కొంచెం రిస్క్ ఉంటుంది రైనీ సీజన్లో వస్తే మాత్రం. నాకు తెలిసి వెనకాల వెహికల్స్ ఎక్కువ రావడం లేదు. అక్కడ ఒక పెద్ద రాయి పడిపోయింది, దాన్ని తీసేంతవరకు నాకు తెలిసి రావేమో అనుకుంటాను నేనైతే. కరెక్ట్గా మధ్యలో వచ్చి పడింది. ఇటుపక్క అటుపక్క ఒక బైక్ దూరేంత సందు మాత్రమే ఉంది, దాని మించి లేదు. ఇవంతా ముందు వచ్చిన వెహికల్స్. అది రీసెంట్గా అయినట్టుంది ల్యాండ్ స్లైడ్, అంటే ఫ్రెష్ ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. అదేందో ఈ కొండపై నుంచి పడతానే ఉన్నాయి రాళ్ళు, చిన్న చిన్నవి. పక్కకు పోయినప్పుడు కూడా చిన్నగా రాళ్ళు పడతాను ఉన్నాయి. ఎట్లా పెద్దవి పడలే, ఆ దేవుడి దయ వల్ల. హైలెక్స్ రావాలబ్బా ఒకసారి హైలెక్స్లో బండి పెట్టుకొని. ఈ మ్యాప్ ఏం చేస్తుందంటే మొత్తం రూట్స్ అంతా తప్పు చూపించేస్తుంది. సో నేను ఇంకా ఆఫే చేసిన. అక్కడేమో సైన్ బోర్డ్ పైన 57 కిలోమీటర్స్ ఎంత ఉంది, అక్కడ మ్యాప్స్లో ఏమో 127 కిలోమీటర్స్ చూపిస్తుంది. రూట్ కూడా అటుపక్క చూపిస్తుంది, కానీ ప్యాంగాంగ్కి వెళ్ళే వాళ్ళందరూ ఇట్లా వెళ్తున్నారు. మేము ఇంకా అక్కడ ఆర్మీ వాళ్ళని కనుక్కుంటే ఇట్లే ప్యాంగాంగ్లో ఎక్కి అన్నారు. ఇంకా సరే అనేసి మేము మ్యాప్స్ కూడా ఆఫ్ చేసిన. పోతే పోనీ దట్టం మొత్తం తప్పు చూపిస్తుంది ఇది. గైస్ ఇప్పుడైతే దుర్బుక్ అనే విలేజ్ని కూడా దాటైపోతా ఉన్నాం. జస్ట్ ఇప్పుడే రీచ్ అయినాం, ఆల్మోస్ట్ దాటేసినాం కూడా. ఇంకొక 55 అంటే ఇంకొక 40-45 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో ఎంట్రీ పాయింట్ అని ఉంది. మమ్మల్ని అయితే ఏం అడగలే, మీరు వెళ్ళిపోండి అవసరం లేదు, వెళ్ళండి అన్నారు. వచ్చేసాం. సైన్ బోర్డ్స్ చూసుకొని ఫాలో అయిపోతాను అంతే రూట్ని. ప్యాంగాంగ్ టిసోమోరి 33 సారీ బైక్స్ అంటాను, బస్సులు ఆపేసినారు. ఇదేంటి వాన మట్టి అర్థం కాలేదు. ఓకే ఇది ఏం కాదులేండి, ఇది అసలు చెక్కింగ్ అదేం కాదు. ఆర్మీ వాళ్ళు వ్యాన్స్ అన్ని పెడేసి ఉన్నారు. అదిగోండి ప్యాంగాంగ్ లేక్. అదే అబ్బా ఎంత బాగుందో. మ్యాప్లో అయితే చాలా పెద్ద చూపిస్తుంది ఈ లేక్. ప్యాంగాంగ్ లేక్ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ట్రైపాడ్కి పెట్టాం ఫోను, అందుకే కొంచెం అటు ఇటు షేక్ అవుతుంది. సో మొత్తానికి ప్యాంగాంగ్ లేక్ అయితే రీచ్ అయిపోయినాం. పైన కాటేజెస్ తీసుకునేసినాం. పర్ పర్సన్కి 1000 కాదు 900 పడింది, ఇంక్లూడింగ్ నైట్ డిన్నర్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి వచ్చేసినాం. ఇక్కడ వ్యూ చూడండి, లిటరలీ మైండ్ బ్లోయింగ్. మేమైతే ఇక్కడ ప్రశాంతంగా ఉంది కాబట్టి వీటికి వచ్చేసాము ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని. ముఖ్యంగా ఈ 2 మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దీనికోసం వచ్చేసాం. అండ్ ఇది కూడా బాగుంది చూడడానికి, అందుకే ఇక్కడికి వచ్చేసాం. సో ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత వెళ్ళి తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా మీరు సినిమాటిక్స్ చూడండి.